నందు సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకున్న తర్వాత ప్రార్థన చేసుకొని పాటలోనికి వెళదామండి. యోహాను గారు రాసిన వార్త 20వ అధ్యాయం 28వ వచనం నుంచి. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ ఈ కూడికంతట్లో మీరు నడిపించండి, వాక్యం బోధించుండగా లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందవని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు రాసుకోండి. అవిశ్వాసివి కాక విశ్వాసువై ఉండు. అవిశ్వాసివి కాక విశ్వాసువై ఉంటే అలా పెట్టుకోండి. పాఠం పేరు అవిశ్వాసివి కాక ఎలా ఉండాలంట? విశ్వాసివై ఉండు. ఉండన పెట్టుకోండి, ఉంటేనన్నా పెట్టుకోండి, ఎలా పెట్టుకున్నా అట్లా. ఇప్పుడు మనిషిలోని ప్రతి ఒక్కరూ కూడా ఏం కావాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. ఈ విశ్వాసం అనేది ఎందుకు అంటే, విశ్వాసం వలన ఏం జరుగుతుంది? అసలు విశ్వాసం ఎలా వస్తుంది? బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాలు విశ్వాసం గురించి ఉన్నాయి. ఈ విశ్వాసం గురించి గ్రంథం ఏం చెబుతుంది అని అంటే, వినుట వలన విశ్వాసం కలుగును. అది ఏ మాట వలన, ఎవరి మాట వలన కలుగుతుందంటే రోమీయులకు 10:17 క్రీస్తు మాట వలన కలుగును. తర్వాత విశ్వాసం వలన ఏం జరుగుతుంది అని అంటే, దేవుడు ఉన్నాడు అనే విధానం వస్తుంది. దేవుడు నాకు అద్భుతాలు చేస్తారు, దేవుడు నాకు ఇస్తారు, అనే నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం అంటే నమ్మటం. అంటే ప్రతి ఒక్కడే కూడా నువ్వు దేవుని పట్ల నువ్వు ఎలా చేస్తావనంటే నమ్మకంతో నువ్వు చేస్తావన్నమాట, నమ్ముతావన్నమాట. అది విశ్వాసం. అవిశ్వాసం అంటే జరిగిద్దా, వచ్చిద్దా, దేవుడు ఉందా, ఉంటే ఎట్టెందుకు జరిగిద్ది, ఉంటే అట్టెందుకు జరిగిద్ది, ఇదేంటనంటే అవిశ్వాసం. ఈ సందర్భం 12 మంది శిష్యుల్లో ఒక ఆయన యేసుక్రీస్తు ప్రభువారు విషయంలో జరిగిందనమాట. ఏం జరిగిందనంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తిరిగి లేచిన తర్వాత శిష్యులకు కనబడ్డారు. అప్పుడు ఎవరు లేరనంటే తోమా లేడు. తోమా లేకపోయేసరికి తర్వాత వచ్చిన తర్వాత, ఇదిగో తోమా, మేము మరి క్రీస్తును చూసాము, బోధకుడు ఇక్కడికి వచ్చారు చూసామనంటే ఆయన ఏమని చెబుతుండో నేను నమ్మను అని అన్నారు. అప్పుడు జరిగిన సందర్భం ఏంటో చూడండి. యోహాను గారు రాసిన సువార్త 20వ అధ్యాయం 26వ వచనం. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి గాక విశ్వాసివై
ఉండుమనిను. ఏమని చెప్తున్నారు? నువ్వు అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. ఇదిగో చూడు, నా చేతుల్లో ఏడు పెట్టి చూడు, నా గాయాలు చూడు. తోమా, నువ్వు ఏం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. అవిశ్వాసం వద్దు, విశ్వాసం కలిగి ఉండాలి. ఈ రోజున మనుష్యుల్లో కూడా ఏం కనపడుతుందంటే దేవుని పట్ల విశ్వాసం కనపడట్లా. నువ్వు ఏం కలిగి ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలనే దేవుడు ఇన్ని విషయాలు చెప్పి ఉన్నారు. విశ్వాసం నువ్వు కలిగి ఉంటే దేవుని పట్ల నువ్వు ఆయన్నే మరిచిపోవు, ఆయన్ని విడిచిపెట్టవు. కానీ ఆయనతో సహవాసం చేయట్లేదని అంటే నువ్వు దేవునితో నువ్వు విశ్వాసం కలిగి లేవు. నీకు జరగట్లేదని అంటే, మనకి ఏదైనా జరగాలి అని అంటే దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న అప్పుడు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా అక్కడ మొత్తం కూడా అద్భుతాలు జరిగినాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న సొంత ఊరిలో అద్భుతాలు మాత్రం జరగవు. ఎందుకని అంటారు? వారికి ఏం లేదు, నమ్మలేదు, విశ్వాసం లేదు. విశ్వాసం ఆయన ఎవరు అనుకుంటున్నారనంటే ఆయన దేవుని కుమారుడు అనుకోవట్లేదు, ఆయన దేవుడు అనుకోవట్లేదు, రక్షకుడు అనుకోవట్లేదు. ఆయన పరలోకం నుంచి లోకానికి వచ్చారు, ఆయన అద్భుతాలు చేస్తారు, మనల్ని స్వస్థపరుస్తారు, మనకు అన్ని సమస్తాన్ని ఇస్తారు, మన పరలోకం చేరుస్తారు అనే నమ్మకం లేదు. నమ్మకపోవడం వలన ఆడ అద్భుతాలు జరగల. ఎంతో మంది యేసుక్రీస్తు ప్రభువారు వెళుతూ ఉంటే గుడ్డివారు ఏం చేస్తారు? దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు మమ్మల్ని స్వస్థపరచు అని కేకలు పెట్టారు. వచ్చి వారికి కళ్ళు ఇచ్చారు యేసుక్రీస్తు ప్రభువారు. వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. రక్తస్రావంతో కలిగిన స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారిని ముట్టిన తర్వాత ఆమె వెళ్ళి చెప్పిన తర్వాత నేనే ముట్టిందనంటే ఏమన్నా, అమ్మా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. చూపు కలిగిన ఆయనలో కూడా నీ విశ్వాసం బట్టి నీకు స్వస్థత కలుగుతుంది, చూపు వస్తుంది అని చెప్తుంది. 4 వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు తీసుకువెళ్ళినప్పుడు వారి విశ్వాసం చూసి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పారు. ఇలా ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక అయితే మొత్తం విశ్వాసుల జాబితా ఉంటుందన్నమాట. అంటే వాళ్ళందరూ కూడా ఏం కలిగి ఉన్నారంటే విశ్వాసం కలిగి ఉన్నారు. అంటే విశ్వాసం కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా దేవుని కుమారుడు వస్తారు, ఆయన్ని చూడాలని విశ్వాసం కలిగి ఉన్నారు, దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. ఈ రోజున కూడా మనిషి ఏం కలిగి ఉండాలి అని అంటే దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి, కానీ అవిశ్వాసం అనేది ఉండకూడదు. అవిశ్వాసం ఉంటే నీలో నువ్వేం చేస్తావంటే కొంతసేపు దేవుడు అంటావు, కొంతసేపు దేవుడు ఉంటే ఎట్టెందుకు జరిగిద్దంట. ఒక ఆమె విశ్వాసం గురించి చెబుతూ ఉంటే ఈ చెట్టు వెళ్ళి కొండ వెళ్ళి సముద్రంలో పడవంటే ఇది జరిగిద్దా అనే అసలు లోపలే ఫస్ట్ కానించే ఉంది. ఏముంది? అవిశ్వాసం. విశ్వాసం లేదు. ఆమె వెళ్ళి తల పోసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తర్వాత బయటకు వచ్చి చూసిన తర్వాత ఆ దెబ్బ ఆడే ఉంటే అప్పుడు ఏముంది? నాకు ముందే తెలుసు ఇది పోదని. అంటే నీకు మొదటి నుంచి కూడా నీకేముంది? నీలో అవిశ్వాసమే ఉంది, విశ్వాసం లేదు. ఇంకా నువ్వు అవిశ్వాసంతో నువ్వు దేవుణ్ణి అడిగితే ఎలా ఇస్తారు దేవుడు? ఒక్కసారి ఆలోచించు. ఆయన ఇస్తాడు. ప్రార్థన చేసేటప్పుడు ఏమని చెప్పారు దేవుడు? నువ్వు దేని గురించి అయితే అడుగుతున్నావు అది పొంది ఉన్నావని నమ్మి ప్రార్థన చేయాలి, అడగాలంట. దేవుడు నాకు ఇస్తాడు అనే నమ్మకంతో నువ్వు చేయాలి. ఇలా అనేక సందర్భాల్లో ప్రతి ఒక్కరు కూడా కుటుంబాల్లోని ఈ రోజున అసలు అద్భుతాలు జరగకపోవటం, కుటుంబాలు ఫలించకపోవడం కారణం ఏంటంటే
ప్రార్థన లేకపోవటం వలన. స్త్రీలోని పురుషుల్లోని ఎక్కువగా ప్రార్థన ఉండాల్సింది స్త్రీలోనే ప్రార్థన ఉండాలి. ఇప్పుడు ఒక ముగ్గురు గురించి మీకు చెబుతాను. ఒక సందర్భం చూడండి. బైబిల్ గ్రంథంలో ఒక ముగ్గురని కాదులే కానీ ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువ విశ్వాసం కలిగి ఉన్నవారు స్త్రీలు ఎక్కువ చాలా మంది కనపడతారు. పాత నిబంధనలోని షునేమిరాలు కనబడుతుంది. మన ఇంటికి వస్తూ పోతున్న ఆయన ఎవరు? దైవజనుడు అని భర్తకే చెప్పి ఉంది. దైవజనుడిని చూసే విషయాల్లో ఆమె ఎలాంటి విశ్వాసం కలిగి ఉంది. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఎవరు కనబడతారు? లూదియా కనబడింది. ఏమని చెప్పింది ఆమె? పౌలు గారి దగ్గరకు వచ్చి మేము విశ్వాసం కలిగి ఉన్నామో లేదో వచ్చి చూడమంది. స్త్రీ అంత విధంగా ఉండాలి. తర్వాత ఇంక అనేక సందర్భాల్లోని స్త్రీ ప్రార్థన చేయాలి. కానీ ఈ రోజున స్త్రీలు ముచ్చట్లు పెట్టుకునే స్త్రీలు ఎక్కువ ఉన్నారు, ఫోన్లు మాట్లాడే స్త్రీలు ఎక్కువ ఉన్నారు, అరిచేవారు ఎక్కువ ఉన్నారు, మరి పోట్లాడేవారు ఎక్కువ ఉన్నారు, ఇంకా రకరకాలుగా బూతులు మాట్లాడేవారు ఎక్కువ ఉన్నారు. కానీ కుటుంబాల్లో ప్రార్థన చేసే స్త్రీలు కనబడట్లేదు. సమయం దొరికితే నువ్వు మోకాళ్ళేసి ఎప్పుడైనా ప్రార్థన చేసావా? సమయం దొరికితే నువ్వు వాక్యం చదివావా? ఇవేవి స్త్రీలు చేయకపోవటం వలనే కుటుంబంలో సాతాను అల్లాడుతున్నాడు. వాడు ఎవరిని మింగుదనని గద్దించు సింహం వలె తిరుగుతున్నాడు. నీ భర్తను మందిరానికి రాకుండా వాడు చేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే నీలో ప్రార్థన లేదు, నీలో ప్రవర్తన లేదు. అలా చేస్తే నీ భర్త ప్రార్థనకు వస్తారు. ఒక ఆమె ఎంతో కన్నీటి ప్రార్థన గురించి తెలుసా మీకు? అసలు కన్నీటి ప్రార్థనలో ఎంత శక్తి ఉందో తెలుసండి. ఈ రోజున నువ్వు ఏడుస్తూ లోకంలో ఏడుస్తున్నావు, కానీ ఎప్పుడైనా దేవుని ముందు మోకాళ్ళు వేసి ఏడ్చావా? ఆడ మీద పడి ఏడుస్తావు నువ్వు. కానీ దేవుని ఎదుట నువ్వు మోకాళ్ళు నీ ప్రభువా నా సమస్య ఇది, ప్రభువా నా కుటుంబంలో సమస్య ఇదని ఎప్పుడైనా నువ్వు విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేసావా? విశ్వాసంతో నువ్వు ఎప్పుడన్నా అడిగావా? అసలు మోకాళ్ళు వేసి నువ్వు ప్రార్థన చేసావా? ఉదయం లేకంగానే మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తారు. ఎందుకు? ఆ రోజంతా నిన్ను కాపాడాలని. మళ్ళీ నైట్ అయ్యేసరికి ప్రార్థన చేస్తావు. ఎందుకు? దెయ్యాలు ఏమీ రాకుండా ఉండటానికి. ఇంతకు మించి నువ్వు మధ్యలో ఎప్పుడన్నా చేసావా? అంటే ఈ రెండు ప్రార్థనలు ఏంటి? నీ వ్యక్తిగతంగా నీ కోసం చేసుకుంటున్నావు అంతేలే. కానీ నీ కుటుంబం గురించి కానీ దేవునితో నువ్వు మొరపెట్టుకునే విషయం కానీ ఏమన్నా ఉందా? ఉండదు నీకు. ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్న విషయం, నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి. ఎంతో మంది బైబిల్ గ్రంథంలో విశ్వాసంతోనే ఎంతో మంది రక్షించుకున్నారు. ఈ రోజున బయట కూడా ఎంతో మంది స్త్రీలు భర్తలను కాపాడుకున్నారు. ఒక ఆమె కన్నీటితోని ప్రార్థన చేసి దేవునికి మొరబెట్టుకొని సేవకులకు చెప్పి ప్రార్థన చేపించి ఆమె ఎంతో చేస్తే తమ భర్త బాగా తాగే ఆయన బైబిల్ పట్టుకొని ప్రార్థనకు వచ్చింది. మరి నీ భర్త రావట్లేదు అని అంటే, నీ మాట వినట్లేదు అని అంటే నీ ప్రవర్తనలో తేడా ఉంది. భర్తను ప్రేమగా చూడు, దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండు. బైబిల్ గ్రంథంలోని ఒక వ్యక్తి, ఇద్దరు స్త్రీలు, మార్తా మరియా. వాళ్ళిద్దరూ కూడా, మరియా ఆమె క్రీస్తు మాటలు వింటుంది, వాక్యం వింటుంది. ఈమె ఇంటిలో పనులు పెట్టుకొని విస్తారమైన పనులు పెట్టుకుంది. కానీ ఎక్కడా కూడా యేసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు లాజరు ఉన్నట్టు ఎక్కడా లేదు. వీళ్ళు కలిగి ఉన్న విధానం, ఇంటిలో ఇద్దరు స్త్రీలు ఉన్నప్పుడు ఇద్దరు ఉంటే మంచిదే. కానీ ఇక్కడ మరియా దేవుని పాదాలు చెంత కూర్చొని వాక్యం వింటుంది. ఈకేమ గురించి మనం అంటే వాళ్ళిద్దరి గురించి, ఇద్దరు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నారు, కానీ ఒకరికి కొంచెం తొందర ఎక్కువ. అయితే లాజరు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు దేవుని పట్ల విశ్వాసం కలిగి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అన్నమాట ఏంటి? అయ్యా మీరు ఎక్కడుంటే నా తమ్ముడు చనిపోడు అని చెప్పారు. తర్వాత వాళ్ళు ఏడుస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు కన్నీళ్లు విడిచారు. యోహాను సువార్త 11వ అధ్యాయం ఉంటుంది.
తర్వాత లాజరు లేపిన తర్వాత ఆ తర్వాత లాజరును చూడడానికి అనేకులు వచ్చారంట. అంటే వీళ్ళ ప్రార్థన చూడండి ఏ విధంగా, ఎంత ప్రతిఫలమో. ప్రార్థన, మా మామగారు ప్రార్థన ఈ రోజున చూడండి ఎంత ఇదిగా చెప్పుకుంటున్నారు. ఎందుకు చెబుతున్నాము? మరి నీ గురించి రేపు పొద్దున నీ కొడుకు కానీ, లేకపోతే కూతురు కానీ, లేకపోతే మనవళ్ళు కానీ, మనవరాళ్ళు కానీ, లేకపోతే ఇంకెవరైనా కానీ, ఇదిగో మా అమ్మ ప్రార్థన చేసేది, మా మామ ప్రార్థన చేసేది, ఆ కుటుంబంలో ప్రార్థన చేసేవాడని రేపు పొద్దున నీ గురించి చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? తిమోతితో అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నారు ఏమని? తిమోతి, ఈ రోజున నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావనంటే అది నీ గొప్పతనం కాదు, నీ అవ్వ అయినా లోయే, నీ తల్లి అయిన యునేకే వాళ్ళు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి ఈ రోజు నువ్వు ఉన్నావు. నీ గురించి అసలు ఏమని చెప్పుకోవాలి? నువ్వు ఏం కలిగి ఉన్నావని చెప్పుకోవాలి? ఒకసారి ఆలోచించు. నీ ప్రవర్తన ఎలా ఉంది? నువ్వు దేవుళ్ళు నువ్వు ఎలా ఉన్నావు? ఇదిగో అగస్టిన్ అనే ఒక వ్యక్తి ఏమని చెప్పిండు? నా తల్లి లాంటి తల్లులు ఉంటే చెరసాలు, జైళ్ళు అవసరం లేదు అని చెప్పాను. నా తల్లి కన్నీటి ప్రార్థనలో నేను కొట్టుకుపోయాను అని చెబుతాను. తల్లి ముందే వ్యభిచారం, తల్లి ముందే చేసేవాడు పాపం. తల్లి ముందు అంత భయంకరంగా ఉన్న అతను మారిపోయిండు. తల్లి ప్రార్థన. బైబిల్ గ్రంథంలోని ఇంకా ఎంతో మంది ఉన్నారు. ఎస్తేరు ఏం చేసిందంటే ఉపవాసం చాటించి మొత్తాన్ని కాపాడుకుంది. రూతు, అత్తా కోడళ్ళు రూతు కలిగి ఉన్న విధానం ఒకసారి చూడండి. బైబిల్ గ్రంథంలో ఎక్కువగా ఎంతో మంది స్త్రీలు విశ్వాసం కలిగి ఉన్నారు. పురుషులు ఉన్నారులే గాని స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. అంటే కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసం కలిగి ఉంటే ఆ కుటుంబంలో అద్భుతాలు అనేది జరుగుతుంది. ఎలా ఉండాలి అంటే అవిశ్వాసివి కాక నువ్వు విశ్వాసివై ఉంటే అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకాయాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. అర్థమవుతుందండి? రేపటి దినాన నువ్వు ఇప్పుడు విశ్వాసం కలిగి నువ్వు చేస్తే తర్వాత నీవు నీ జీవితంలోని తర్వాత ముందు కాలంలోని నీ గురించి ఇదిగో ఇలా చేశారు, మా గృహంలో ఇలా ప్రార్థన చేసేవారు ఉన్నారు, చేశారని అనేకులు చెప్పుకునే విధంగా దేవుడు చేస్తారనమాట. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. దేవుని పట్ల ఏం కలిగి ఉండాలి అని అంటే ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసం కలిగి ఉండాలి. అవిశ్వాసం మాత్రము ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభువు మనందరి కోసం ఈ లోకానికి వచ్చి సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడిచ్చిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.